లొట్ట పీస అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ సర్కార్ ఏలువాడి. 1వ తారీఖు రాగానే తక్కువని జీతాలు పడుతున్నాయని చెప్పుకునే రేవంత్ రెడ్డికి గీ వీళ్ళకి పైసలు ఇవ్వకుండా అది గోసపెట్టుకుంటున్నాడట. పేరుకు పెద్దరికం బుద్ధులేమో దరిద్రం అన్నట్టు చేస్తున్నాడట. అదేంటిది ఏం కథ అనేది మీరే చూడండి ఒకసారి. నడిచే వెహికల్స్ హైయర్ వెహికల్స్ ఏవైనా అదే వచ్చిన వాళ్ళు ఇట్లా రానోళ్ళకు అందరికి కలిసి సహకరించాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇంటిరా ఏమన్నా అర్థమైందా? సర్కారుకు నడుపుతున్న కిరాయి బండ్లకు అద్దెలిస్తలేరట. 9-10 నెలల నుంచి బండ్లు పెట్టి నడుపుతున్నా ₹1 ఇచ్చిన పాపన పోలేదట. మరి అట్లయితే ఇల్లు వాకిలి ఎట్లా గడుస్తుంది? పండుగలకు పబ్బాలకు ఖర్చులు ఎట్లా తీసుకోవాలి? మంత్రులు ఎమ్మెల్యేలకు వచ్చినట్టు మాకేమైనా కమిషన్లు వస్తాయా? చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా ఇట్లా తిప్పల పెట్టుడు పద్ధతి కాదంటున్నారు. అందుకే చూసుకుంటా కూర్చుంటే ఈ కాంగ్రెస్ సర్కారు ఏండ్లకేండ్లు కడుపులు ఎండినా పైసలు ఇయ్యదు కాబట్టి సర్కారుకు ప్రైవేట్ బండ్లు నడిపేటోళ్ళంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మళ్ళా బాగా ఎత్తున ధర్నా చేద్దాము, ర్యాలీ చేద్దాము, టైం తీసుకొని అందరినీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ రోజు సెక్రటరీలో మేము ఉన్నాం, బిల్స్ కోసం అడుగుతున్నాం చీఫ్ సెక్రటరీ గారిని. అనుమతి ఇవ్వకపోతే మాత్రం రేపు నుండి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బండ్లు బంద్ చేద్దాం. ఇది అందరికీ డ్రైవర్ మాట. హాగో అట్లా చేస్తారట. కిరాయికి రమ్మన్న బండ్లకు పైసలు ఇవ్వకుంటే ఇంటి ముంగటి నుంచే ఓడు. అసోంటిది మనం సర్కారుకు నడుపుతున్నామనే ఒక్క కారణంతోనే 10 నెలల నుంచి ఓపిక పట్టినాం. ఇంకా ఇవ్వకుండా తిప్పల పెడితే తెలంగాణ మొత్తంలో ఉన్న అన్ని సర్కారుకు పెట్టిన కిరాయి బండ్లను స్టార్ట్ చేయనే వద్దు అన్నట్టు మాట్లాడిండు. మరి దీంతో కాంగ్రెస్ సర్కార్ కిందికి దిగొచ్చి ఇలా కిరాయి పైసలు ఇస్తుందో లేకుంటే ధర్నాలు పోరాటాలు చేయాల్సి వస్తుందో ఏమో. ఏనుగులను తరిమి కొట్టినోడు పీనుగని చూసి దడుచుకొని చచ్చిండు అన్నట్టు అందరికి శకునం చెప్పే బల్లి తను పోయి కుడిదిలో పడ్డది అన్నట్టు దునియా మొత్తానికి ఏం కావాలన్నా ఎతికి పెట్టే గూగుల్ కంపెనోడు చిన్న సీమంతుండే నల్లికి భయపడి ఆఫీస్కు సెలవు ఇచ్చిండట. కొలువు చేసేటోళ్ళందరినీ ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి మేలు పంపిండట. ఎంత ఘోరమో చూడుండ్రి. ఎంత పెద్ద గూగుల్ కంపెనీ ఏం కథ. గూగుల్ అనే కంపెనీ పని చేయకుంటే ప్రపంచానికి కాలు చేతులు ఆడకుండా అవుతుంది. అసోంటోడు చిన్న నల్లికి భయపడతాడు అంటే ఇచ్చంత్రంగా ఉన్నది కదా ముచ్చట. దునియా మీద ఉన్న సమాచారం మొత్తం వాని సర్చ్ ఇంజన్ నుంచే ఎత్తుక్కోవాలి. ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి, ఏ కీటకం ఇంట్లోకి రాకుండా ఏం చేయాలనేది మొత్తం తెలిసిన గూగుల్ కంపెనీ ఆఫీస్లో నల్లులు ఎక్కువైనాయట. కూసున్నా కునుకు తీసినా కుట్టి కుట్టి చంపుతున్నాయట. ప్రపంచాన్ని పరుగులు పెట్టించే గూగుల్ ఆఫీస్లో నల్లులు రాజ్యమైందట. అందుకే వీటితోని ఏగలం. వాటి సంగతి అటో ఇటో తెలుసుకుందామని నల్లుల తల్లుల నుంచి మొదలు పెడితే పిల్లల దాకా ఒక్కటి కూడా లేకుండా చేయాలని అమెరికా దేశంలో ఉన్న మాన్హట్టన్ చెల్సీ ఆ గూగుల్ ఆఫీస్ కు సెలవులు ఇచ్చిండ్రట. మళ్ళా సోమవారం నుంచి ఆఫీస్ పనులు ఎప్పటి తిరగానే మొదలైతాయట. కానీ చూడుండ్రి, 1000 యుద్ధాలు గెలిచినోడు మురికి కాళ్ళ పడి చచ్చినట్టు దునియా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్ నల్లులకు భయపడే చిత్రంగా ఉన్నది కదా.